సుదర్శన్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్సీసీఓఈ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, సమ్మెలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కడప జిల్లా విద్యుత్ భవన్ దగ్గర కూడా మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం, సమ్మెకు మద్దతు తెలుపుతున్నాం. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను ఆపాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు వేజ్ రివిజన్ అరియర్స్ చెల్లించాలని, వేతనాలలో వ్యత్యాసాన్ని సవరించాలని, గ్రేడ్ 2 జేఎల్ఎంలకు ఏఎల్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, కోర్టు కేసులు ఉన్నాయనేటువంటి పెండింగ్ పెట్టినటువంటి జేఎల్ఎంలకు కూడా ఏఎల్ఎంల ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే వర్క్ నామ్స్ ప్రకారం ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని, ఇలా అనేకమైనటువంటి అంశాలతో ఈరోజు కార్మిక వర్గం అంతా సఫర్ అవుతుంది. అలాగే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ, క్యాష్లెస్ మెడికల్ పాలసీ కాంట్రాక్ట్ అండ్ రెగ్యులర్ వర్కర్లకు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మానుకొని విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక వర్గానికి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్ శివశంకర్, డిస్కమ్ ప్రెసిడెంట్. ఈరోజు దేశవ్యాప్తంగా 25 కోట్ల నుండి 30 కోట్ల మంది సమ్మె చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజేషన్ చేయడానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర కార్మిక సంఘాలైన సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్ తదితర కార్మిక సంఘాలన్నీ సమ్మె నోటీస్ ఇచ్చాయి. అయినప్పటికీ యాజమాన్యం పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు గత్యంతరమైన పరిస్థితుల్లో కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇది సమ్మె మాత్రం కాదు, ఇది ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించే అంశం. కాబట్టి మేమంతా రోడ్డు మీదకి వచ్చాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుసు, ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వాళ్ళకి అదానికి ఇచ్చేందుకు కేంద్రం పావులు కలుపుతోంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో మీటర్ రీడర్లకు ఉపాధి పోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రైవేటు విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేట్ ఇచ్చేదానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఈరోజు ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన ఇంతటితో ఆగదు. కేంద్రం వెంటనే స్పందించి కార్మికులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.